జీవనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం అలాగే 6వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఈ మాటలు యోబు ప్రభువుకు ప్రత్యుత్తరమిస్తూ తన బాధలను జ్ఞాపకమును చేసుకొనుచు పలుకుచున్న మాటలు. వినికిడి చేత ఇన్నాళ్ళు నేను నీ గురించి వినియుంటిని, కానీ నీవు సమస్త క్రియలను చేసే గొప్ప దేవుడవు, మహాప్రభావము కలిగిన వాడవు. ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎందుకంటే ఈ పురుగు వంటి మానవుని నీవు జ్ఞాపకము చేసుకున్నందుకు, మట్టి మనిషిని నీవు జ్ఞాపకము చేసుకున్నందుకు నన్ను నేను అసహించుకొని దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. బూడిద అనగా భస్మము. ఇది వేదన, రోదన, బాధలు, శోధనలకు, పశ్చాత్తాప హృదయమునకు గుర్తుగా ఉంది. కర్ర అగ్ని చేత కాల్చబడిన తర్వాత అది బూడిదగా మారుతుంది. ఈ కర్ర మానవునికి అలాగే అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. కర్ర విలువ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. మనము ఆయన అమూల్యమైన రక్తముచే కొనబడిన వారమై ఉన్నాము. బూడిదను మనము చూచినప్పుడు ఇది శ్రమలకు గుర్తుగా ఉంది. శ్రమలు సహించువాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది. యోబు గ్రంథము 36వ అధ్యాయంలో మనము చూచినప్పుడు శ్రమ నుంచి నేను నిన్ను విడిపించెదను, బాధ నుంచి నేను నిన్ను తప్పించెదను అని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. యోబు గ్రంథములో మనము చూచినప్పుడు 1వ అధ్యాయంలో వాక్యము సెలవిస్తుంది, యోబు న్యాయవర్తనుడై యథార్థవర్తనుడై చెడుని విసర్జించి భయభక్తులు కలిగి ఆయన జీవించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ ఆయన జీవితంలో శ్రమలను, కష్టాలను, శోధనలను మనము చూస్తున్నాం. ఈ బూడిద విశ్వాస పరీక్షకు గుర్తుగా ఉంది. 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు 9వ వచనంలో యోబు భార్య అతని దగ్గరికి రావడం మనము చూస్తాం. ఇక్కడ ఆయన ఎంతగానో శ్రమలు అనుభవించి సమస్తమును కోల్పోయి, ఆయనకు కలిగిన ఆస్తి అంతయు కోల్పోయి, కుమార్తెలను కుమారులను కోల్పోయి, అలాగే శరీరమంతయు కూడా కురుపులతో ఆయన నిండుకొని ఉన్నాడు. భార్య వచ్చి, ఇంకా ఎన్నాళ్ళు నీ యథార్థతను కాపాడుకుంటావు, దేవుని దూషించి మరణించమని చెప్పడం మనము చూస్తాం. కానీ యోబు నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు. మూర్ఖురాలు వలె నీవు మాటలాడుకొని అక్కడ చెప్పడం మనము చూస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన విశ్వాస జీవితంలో ఆయన విశ్వాసాన్ని ఆయన కాపాడుకున్నాడు. బూడిదను మనము చూచినప్పుడు ఆత్మీయ శుద్ధీకరణకు గుర్తుగా ఉంది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో మనం ఈ మాటలను చూస్తాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. బూడిద అనే శ్రమల ద్వారా, అగ్నితో కాల్చబడుట ద్వారా మనలో ఆత్మీయ శుద్ధీకరణ అనేది జరుగుతుంది. యోబు ఎంతగా శోధనలు అనుభవించినప్పటికీ, శ్రమల గుండా ఆయన వెళ్ళినప్పటికీ ఎక్కడ కూడా ఆయన పాపము చేసినట్టు రాయబడి లేదు. ఎక్కడ కూడా ఆయన విసుగుకున్నట్టు రాయబడి లేదు. అందుకనే 42వ అధ్యాయంలో మనము చూచినప్పుడు దేవాతి దేవుడు యోబును దీవించి ఆశీర్వదించాడు. మునుపటి కంటే ఎక్కువగా ఆయనని దీవించాడు. 2 దీవెనల ఆశీర్వాదాలు యోబుకి ఇక్కడ దేవుడు దయచేయడము మనము చూస్తాం. కాబట్టి ఎట్టి శ్రమలు మనం ఉన్నప్పటికీ, ఎట్టి శోధనలో ఉన్నప్పటికీ, ఏ వేదనకు గురైనప్పటికీ, ఎన్ని బాధలు కలిగినప్పటికీ పశ్చాత్తాప హృదయముతో ఆయన సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు విలువలేని మన జీవితాలకు ఆయన విలువను దయచేసే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దివి నుంచి భువికి మా నిమిత్తమై
మానవుడిగా దిగివచ్చిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మానవునితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి స్థిరపరచడానికి దేవుడైన మీరు రక్షకుడిగా మా నిమిత్తమై పాపము నుంచి మమ్మల్ని రక్షించడానికి దిగివచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. దేవా, మా నిమిత్తమై పాపులను పరిశుద్ధులుగా మార్చి ఆ పరిశుద్ధులను నిత్య జీవముకు వారసులుగా మార్చడానికి దేవా, పరిశుద్ధుడైన మీరు మా నిమిత్తమై ఏ పాపము ఎరుగని మీరు కలువరి సిలువలో మరణించి మా నిమిత్తమై పాపిగా మార్చబడి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు తండ్రి. విలువలేని మా జీవితాలకు విలువను మీరు దయచేసినందుకు మీకు స్తుతులు. మా పాప భారము, మా శాప భారము, మా వ్యాధి భారమంతయు కూడా మోసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. బాధ నుంచి నేను నిన్ను తప్పించెదను, శ్రమ నుంచి నేను నిన్ను విడిపించెదను అని. అవును తండ్రి, యోబు ఎలాగా శ్రమలు అనుభవించినప్పటికీ అతని యథార్థతను ఎలాగైతే కాపాడుకున్నాడో దేవా, మేము కూడా దేవా ఎట్టి శ్రమ ఉన్నప్పటికీ దేవా మా విశ్వాస పరీక్షలో ఆ యథార్థతని మేము కాపాడుకునేలాగున సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.